మాటలతోనే కోటలు కట్టి పూట పూటకు చగడు గింజలకు ఎగర పెరిగే పాట సాయండి మాటలకేమో కుబేరుని పూటికి లేని చేలుని మాటలకేమో నవాబుని పూటకు లేని గరీబుని నేనే వెంకట్రాముని నేనే పెట్టాలని నేనే వెంకట్రాముని నేనే పెట్టాలని అవ్వ ఒక పైసెయ్యి జనఘాతం పోయే అవ్వ ఒక పైసెయ్యి అయ్యా జనఘాతం పోయి రాజా వందనాన రాజా వందనాన మహారాజా మహారాజా నా తుపాకి అంటే ఏమనుకున్నారు ఓసారి ఆమెను సాగు తుపాకి నా తుపాకి పోటీ పెట్టుకుని వచ్చాను సాగర్లో బారెత్తే ఆమెను సాగు తుపాకి అడుగుపట్టింది నా తుపాకి మునుగుతూ తేలుతూ దూముకాడు తేలింది గంత నెంబర్ 1 తుపాకి మహారాజా ఈ తుపాకి కోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి 10 లక్షలు ఇస్తానని 10 సార్లు విమానం వేసుకుని నా ఇంటికి వచ్చిండు నేను ఇచ్చిందా ఇయ్యలే మహారాజా ఇక నేను పుట్టింది దేవరకొండ పెరిగింది నల్గొండ ఉండేది గోల్కొండ ఆడక తినేది హన్మకొండ మహారాజా హైదరాబాదులో ఉన్నది 30 ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదులో ఉన్నది 60 ఎకరాల అంగూరు తోట హైదరాబాదులో ఉన్నది 30 ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదులో ఉన్నది హోటళ్ళు ఉన్నాయి ఎన్నో 4 హోటళ్ళు ఉన్నాయి ఎన్నో హోటళ్ళు ఉన్నాయి ఎన్నో 4 హోటళ్ళు ఉన్నాయి ఎన్నో మారుతి కంపెనీ వాటాలే టాటా బిర్లకు పోటీలే పాటలకేమో పాటలకేమో నవాబుని లేని గరీబుని వెంకట్రాముని పెట్టలదని వెంకట్రాముని పెట్టలదని మహారాజా మహారాజా నా ఆస్తిపాత్రలు చూసి నాకు పిల్లనిస్తామని ఎంతమంది వచ్చిండ్రో తెలుసా యాక్టర్లు వచ్చినాయి డాక్టర్లు వచ్చినాయి డైరెక్టర్లు వచ్చినాయి కలెక్టర్లు వచ్చినాయి కాంట్రాక్టర్లు వచ్చినాయి కండక్టర్లు వచ్చినాయి మహారాజా ఇంకా చెప్పాలంటే ఇరాన్ నుండి సొలం ఖాన్లు సూరత్ నుండి సుల్తాన్లు దుబాయ్ నుండి నవాబులు మస్కట్ నుండి మంత్రులు అమెరికా నుండి అందరూ వచ్చిండ్రు ఇందరూ వచ్చి నాకు ఎవరు నచ్చలేదు మహారాజా ఇక నా అంత సందాలు చెప్పాలంటే మహారాజా అందగాడిని ఎందరు నచ్చిన సుందరాంగుని అందరూ మెచ్చిన బాగుపెండుని ఆసియాలోని చెంపువాండుని ఆంధ్రావనికి అందగాడిని ఎందరు నచ్చిన సుందరాంగుని అందరూ మెచ్చిన వాయుపెండుని ఆసియాలోనే చెంపువాండుని పల్లెటూరులో రానే అందరూ వాయుని నేనే ఆసియాలో రానే ఆంధ్రవు నేనే అందరూ నా పందెం వేస్తే ఇంద్రుడు చంద్రుడు నేనే మాటలకే మొక్కు లేని తోటలు లేని వాటి వచ్చి మాటలతోనే పాటలు కట్టి పాటగారిని వెంకట్రాముని ఒక పైసే అయ్యా జరగాతం పోయి అవ్వా ఒక పైసే అయ్యా జరగాతం పోయి కాకగడ బస్సి